సో హలో వివోస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాక్ హుసేన్. సో అయితే పుష్ప ఫైర్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు, ఎందుకంటే రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు అయితే వచ్చేసింది. గతంలో మనం RRRకి చూసుకుంటే ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు పుష్ప కూడా ఆ రేసులో ఉండబోతుందంటూ వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ అనాలిసిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో అండి సార్, చెప్పండి, పుష్పకి ఆస్కార్. సో అక్కడితోటి నాకు డాట్ ఆగిపోయింది. సో వస్తుందంటారా? పుష్పకి ఆస్కారా అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఆలోచనలు అనుకుంటున్నాను. ఎందుకంటే RRRకి కీరవాణి గారికి రావడం, అది కూడా ఒక భారతీయ సినిమా, దట్టు తెలుగు సినిమాగా రావడం అనేది చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాను. నేను ఇంతకుముందు AR రెహమాన్ గారికి వచ్చింది ఇప్పుడు 2008లో. అవును, అది స్లమ్ డాగ్ మిలియనీర్ అనేది ఒక హాలీవుడ్ సినిమాకి, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాను ఒక సాంగ్ కంపోజ్ గాను వచ్చింది. ఒరిజినల్ ట్రాక్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కాదు ఏదో సంథింగ్ రెండింటికి వచ్చి అప్పుడు కూడా AR రెహమాన్ గారికి. సో అది హాలీవుడ్ సినిమాకి ఈయన కంపోజ్ చేశాడు కాబట్టి వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఎలాగూ వాళ్ళ సినిమాలకి ఇచ్చుకుంటారు కాబట్టి ఇచ్చారేమో అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ అసలు శిశులు తెలుగు సినిమా స్వచ్ఛమైన నాటు సినిమా అని కూడా చెప్పవచ్చు. నాటు పాటకు వచ్చింది కాబట్టి. ఎందుకంటే అక్కడ లిరిక్స్ తో కూడా సంబంధం లేకుండా నాటు నాటు అనేది ఎంత వైరల్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అది రీల్ చేయడము, రిలీజ్ చేయడము, బాగా ట్రోల్స్ కి క్రికెటర్స్ కానీ హాలీవుడ్ స్టార్స్ కూడా కొంతమంది చేశారు. అసలు అంత బీభత్సంగా క్లిక్ అవుతుందని నాకు తెలిసి కీరవాణి గారు కంపోజ్ చేసినప్పుడు అనుకుని ఉండరు, రాజమౌళి గారు పిక్చరైజ్ చేసినప్పుడు అనుకుని ఉండరు, ఈవెన్ చంద్రబోస్ గారు ఆ పాటకి లిరిక్స్ రాసినప్పుడు కూడా అంత స్థాయిలో హిట్ అవుతుందని అనుకోని అయితే అనుకుంటారు. సో ఇప్పుడు దానికి లిరిక్స్ పరంగా తర్వాత మ్యూజిక్ పరంగా రెండు వచ్చాయి, చంద్రబోస్ గారికి అలాగే కీరవాణి గారికి. అయితే ఇప్పుడు పుష్ప అనేది గత 3-4 నెలల నుంచి ఒక ప్రభంజనంగా నడుస్తున్న నేపథ్యంలో సరే పుష్ప కూడా ఆస్కార్కి వెళ్తే బాగున్ను, ఆస్కార్ వస్తుందా? ఎందుకంటే ఎంతవరకు ఏ తెలుగువాడు సాధించలేని మొట్టమొదటి కథానాయకుడు, ఉత్తమ కథానాయకుడు అవార్డుని బన్నీ గారు తీసుకున్నారు. సో దీనికి ఆస్కార్లో పెడితే బాగుంటుంది అనేది ఉంది. సో ఈసారి ఆస్కార్ బరిలో నిలిచే అవకాశంగా వెళ్తే వెళ్ళొచ్చు, నామినేటెడ్గా అయితే అవ్వచ్చు. అసలు నామినేట్ అవడమే గొప్ప విషయం నిజంగా చెప్పాలి. అలా ఫీల్ అవుతారు ఆస్కార్. బట్ ఒక యాంగిల్లో ఆస్కార్ నా దృష్టిలో పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే ఒకసారి కమల్ హాసన్ గారు కూడా అన్నారు, ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ నటుడు కదా కమల్ హాసన్. ఆయన కూడా అన్నారు ఆస్కార్ అంటే అదొక యూనివర్సిటీ అమ్మా, ఆ యూనివర్సిటీలో పాస్ అయితేనే పాస్ అయినట్టు, మిగతా యూనివర్సిటీలో పాస్ అవ్వనట్టు కాదు. కాకపోతే వరల్డ్ వైడ్ గా ఆ హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ప్రకారం దానికి వచ్చి ఆ అవార్డుని చూస్తారు. బట్ మనకి నందెంతో వాళ్ళకి ఆస్కార్ అవార్డు అంతే అన్నట్టుగా కూడా ఒకసారి కమల్ హాసన్ గారు చెప్పారు. సో ఆ విషయం పక్కన పెడితే ఆస్కార్ అనేది ఒక క్రేజ్, ఓకే వరల్డ్ వైడ్గా అందరూ చూస్తారు, ఫేమస్ అనుకున్న తరుణంలో పుష్పరాజ్ నటనకి వస్తుందా, అసలు నామినేట్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలు నామినేట్ అయ్యాయి, కానీ భారతీయ సినిమా అక్కడ నిడివి ఎక్కువ ఉందని, అంటే డ్యూరేషన్ ఎక్కువ నిమిషాలు సినిమా ఉందని ఒకటి, తరువాత వాళ్ళకి అప్పట్లో పాటలు ఉండేవి కాదట ఆస్కార్కి మొదట్లో. అదే హాలీవుడ్ వాళ్ళకి కూడా సాంగ్స్ ఉండవు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది తప్ప సాంగ్స్ ఉండవు. సాంగ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి పనికిరాదని చాలా రిజెక్ట్ చేసేవారంట. అట్లాగే లగాన్ అనే సినిమా వచ్చింది అప్పట్లో, చాలా ప్రభంజనం అయింది అది, మన అమీర్ ఖాన్ గారిది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరని అన్ని శిస్తులు వసూలు చేస్తున్నప్పుడు ఆ ఊరి మీద కూడా శిస్తు వసూలు చేసే క్రమంలో వాళ్ళు మమ్మల్ని క్రికెట్లో, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళే కదా ఫస్ట్ క్రికెట్ని కనిపెట్టింది, సో మమ్మల్ని క్రికెట్లో ఓడించండి, మీకు ట్యాక్స్ ఇంకా విధించము అన్నట్టుగా వాళ్ళు అనడం. ఆ ఊరి ప్రజలందరూ కూడా క్రికెట్ని ప్రాక్టీస్ చేసి మొత్తానికి ఆ పన్ను లేకుండా ఆ ఊరిని గెలుచుకుంటారు. అది లగాన్ మూవీ, అమీర్ ఖాన్ అందులో చేశారు, కెప్టెన్గా కూడా వ్యవహరించారు, ఏమీ రాని తరుణంలో చేయడం. సో అది కూడా నామినేట్ అయ్యింది, కానీ ఇట్లా సాంగ్స్ ఉన్నాయని రకరకాల రీజన్స్తో రిజెక్ట్ అయ్యిందని అప్పట్లో చాలా మంది చెప్పారు. మేబీ ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుండొచ్చు. ఈ నేపథ్యం చూస్తే చాలా సినిమాలు తర్వాత ఆస్కార్లో కూడా మన ఇండియన్ మూవీస్ 2-3 అవార్డ్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏది స్లమ్ డాగ్ మిలియనీర్తో AR రెహమాన్ గారికి ఒక భారతీయుడికి రావడం, స్లమ్ డాగ్ మిలియనీర్ బాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఒక భారతీయుడికి రావడం చాలా సంతోషించాం.
ఆ తర్వాత కొన్ని ఏదో సినిమాలు వచ్చాయి అట్లా చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్లో వాటికి వచ్చాయి, నాకు పేర్లు సరిగ్గా గుర్తులేవు. సో ఆ తర్వాత అంటే అందరికీ తెలిసిన ప్రభంజనం అంటే మాత్రం ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ సార్. యాక్చువల్లీ నిజంగా నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ. అంటే మేబీ ఒక విధంగా సోషల్ మీడియా కూడా విస్తృతంగా ఉంది కాబట్టి మరి కాస్త జనాలకు వెళ్ళిపోయిందేమో నా అభిప్రాయం. మొత్తం మీద మనం గర్వించదగ్గ విషయమే. సో ఇప్పుడు ఇది కూడా పుష్ప మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసేసింది. నెక్స్ట్ ఓవర్సీస్ లో కూడా ఈ 6 రోజుల్లో 5 రోజుల్లో $10 బిలియన్ కూడా కలెక్ట్ చేసిందంట. ఆ తర్వాత ఏంటది నార్త్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్ కూడా మొదటి రోజే 72 కోట్ల కలెక్షన్ ఏదో కలెక్ట్ చేసిందని కూడా ఏదో చెప్తున్నారు. సో ఈ రికార్డులని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఆస్కార్ రికార్డు కూడా నటనకు గాను ఏదో వస్తుందేమో, రికార్డు బ్రేక్ చేస్తుందేమో అన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేబీ అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చినా రావచ్చేమో, చెప్పలే. ఎందుకంటే వాళ్ళకి అది డిఫరెంట్. ఇంకా వస్తే నన్ను అడిగితే పుష్ప 2 కన్నా 1కే రావాలండి. ఎందుకంటే 1 అసలు అంటే నాకు సినిమా పరంగా 2 కన్నా 1 అల్టిమేట్. 1 అల్టిమేట్ అంటారా? ఖచ్చితంగా. దానికి కూడా అప్పుడు కూడా ఈ డిస్కషన్స్ వచ్చేసారు ఆస్కార్కి వెళ్ళబోతుంది అన్నట్టు అప్పుడు కూడా అనుకున్నారు, కానీ అంతగా అంటే చెప్పలేం. ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఎలా ఉంటుంది అంటే సూపర్ గా ఒక మెక్సన్ అన్నట్టు సూపర్ గా యాక్ట్ చేసిన సినిమా ఉంటుంది, దానికి రాదు. ఆ నెక్స్ట్ ఇయర్ దానంత బాగా అయిపోయిన దీనికి వస్తుంది. ఎందుకు అంటే ఆ సంవత్సరం ఏదైతే ఆయన యాక్ట్ చేశాడో దానికి మించిన పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చాలా వచ్చి ఉంటాయి, వచ్చినప్పుడు వెనకబడి ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ లో దీనికన్నా తక్కువ పెర్ఫార్మెన్స్ తో సినిమా వచ్చినప్పటికీ అదే ఎందుకు తోపుగా మారింది అని అంటే అంతకు మించి పెర్ఫార్మెన్స్ ఇంకేవి లేవు అనమాట. సో అది అట్లా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు కూడా ఆస్కార్ వచ్చినప్పుడు ఆయన అదే చెప్పాడు, నేను ఆస్కార్ వచ్చినప్పుడు మీ సాంగ్స్కి వచ్చే కదా మీరు ఎలా ఫీల్ అయ్యారంటే వరల్డ్ వైడ్ గా అందరికి తెలిసిందనే ఆనందం తప్ప నేను ఈ ఏదైతే సాంగ్ జై హో సాంగ్ ఉందో దీనికి మించిన సాంగ్స్ నేను కంపోజ్ చేశాను, వాటికున్న తృప్తి వేరు, దాంతో పోలిసి నాకు ఇది పెద్ద తృప్తినివ్వలేదని కూడా అన్నాడు ఆయన జై హో సాంగ్. సో అలాగా మేబీ ఆ నటనకు తగ్గట్టుగా ఇంకా పెర్ఫామ్ చేసే వాళ్ళు హాలీవుడ్ లో కానీ మిగతా దేశాల్లో కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మేబీ పుష్పరాజ్కి రాకపోవచ్చు. లేదు ఇదే డిఫరెంట్ గా ఉంది, భలే పెర్ఫార్మెన్స్ ఉందంటే దీనికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ సినిమా కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. రావాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.